మన దగ్గర వైరల్ జ్వరాల బెడద చాలా ఎక్కువ. సీజన్ మారినప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టాక విష జ్వరాలు ప్రబలుతూ ఉంటాయి. జలుబు, ఫ్లూ జ్వరాలకు తోడు మన దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా మలేరియా, డెంగీ, గన్యా వంటి జ్వరాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి జ్వరానికి పెద్దగా చికిత్స అవసరం లేదు. అలాగని డెంగీ, మలేరియా, గన్యా వంటి జ్వరాలను నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. ఈ నేపథ్యంలో బాధలు, లక్షణాలను బట్టి వైరల్ జ్వరాలను ఎలా అనుమానించాలో, వైరల్ జ్వరాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ జ్వరాలంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎలా వస్తాయి? ఈ వైరల్ ఫీవర్స్ అనేవి మనము వేరే జనరల్గా చాలా రకాల అంటే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఫ్లూలు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. బట్ కామన్గా మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో అయితే స్లోగా పెరుగుతాం, అంటే ఫస్ట్ లైట్గా స్టార్ట్ అయ్యి మెల్లగా పెరగటం, చాలా రోజులు ఉండటం ఇలా ఉంటుంటుంది అనమాట. బట్ మనకి వైరల్ ఫీవర్స్ వచ్చేటప్పటికి అబ్రప్ట్గా స్టార్ట్ అవుద్ది. ముందు రోజు బాగానే ఉంటారు, సడన్గా రాత్రిపూట స్టార్ట్ అవ్వడమో మార్నింగ్ స్టార్ట్ అవ్వడమో అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి హై గ్రేడ్ టెంపరేచర్స్ అనమాట. మనకి 101 నుంచి 103 దాకా 103 జ్వరం రావటం, హై గ్రేడ్గా ఉండడం, ఫీవర్స్ కూడా అబ్రప్ట్గా సడన్గా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఆ ఫీవర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మంచం మీద నుంచి అసలు లెగవలేనంత విపరీతమైన మజిల్ పెయిన్స్, దాంతోపాటు బోన్ పెయిన్స్, సో ఇలా విపరీతంగా పెయిన్స్ ఉండటం, అసలు మంచం మీద నుంచి లెగవలేకపోవడం. కొన్నిసార్లు ఈ ఫ్లూ లాంటి సిమ్టమ్స్ అవి ఫ్లూ వైరస్ అవి ఎఫెక్ట్ అయినప్పుడేమో బాగా దగ్గు అది ఉండటం, జలుబు బాగా ముక్కులు కంటిన్యూస్గా కారిపోవటం, కంటిన్యూస్గా జలుబు అది ఉండటం, గొంతు నొప్పి ఉండటం. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. కామన్గా అయితే మనకి చికెన్ గున్యా వైరస్ అది వచ్చినప్పుడైతే అసలు విపరీతమైన జాయింట్ పెయిన్స్, కదిలినా కూడా అడుగు పెట్టినా కూడా వేయలేనంత సివియర్ జాయింట్ పెయిన్స్, ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఇంకా డెంగ్యూ ఫీవర్స్లో కూడా పెయిన్స్ ఉంటాయి. బట్ కామన్గా డెంగ్యూ ఫీవర్లో వచ్చేటప్పటికి బాగా బ్యాక్ పెయిన్ అది ఉండటం, నెక్స్ట్ హెడేక్ అది సివియర్గా ఉండటం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఈ వైరల్ ఫీవర్స్లో. ఫ్లూ జ్వరాలకు వైరల్ జ్వరాలకు తేడాల్ని ఎలా గుర్తించాలి? ఫ్లూకి వేరే అదర్ టైప్ ఆఫ్ ఈ వైరల్ ఫీవర్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మనకు ఫ్లూలో అయితే కామన్గా ఈ జలుబు ఎక్కువగా ఉండటం, గొంతు నొప్పి ఎక్కువగా ఉండటం, అంటే మనకి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లాగా ప్రెజెంట్ అవుతాయి అన్నమాట ఫ్లూలో ఫీవర్తో పాటు. అలా కాకుండా మనకి వేరే అదర్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు డెంగ్యూలో కానీ చికెన్ గున్యాలో కానీ జనరల్గా అంటే ఉండొచ్చు కానీ బట్ జలుబు దగ్గు ఇవి రావటం రేర్. సో ఇలా మనం ఫ్లూని అదర్ టైప్స్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. వైరల్ జ్వరాల్లో ఏవి ప్రమాదకరం, ఎవరికి ప్రాణాంతకం? మనకు నార్మల్గా కామన్గా వచ్చే కామన్ కోల్డ్ కానీ వైరల్ ఫ్లూస్ కానీ ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఇనీషియల్గా ఒక 2 days చూసి థర్డ్ డే కూడా మనకి ఇంకా కొన్ని రకాల లక్షణాలు బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 రోజులు వెయిట్ చేయొచ్చు, కానీ 3వ రోజుకు కూడా మనకి ఇంకా నోట్ ఒకటి జ్వరం రావటం, కంటిన్యూస్గా తలనొప్పి అది ఉండటం, వాంతులు అయిపోవడం. సో ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇంతకుముందు ఇలా ఫీవర్స్ వచ్చినప్పుడు ఎవరు అలర్ట్గా ఉండాలంటే మెయిన్గా చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లలకు కూడా బీపీ ఫాస్ట్గా డ్రాప్ అయిపోవడం, వెంటనే సిక్ అయిపోవడం జరగచ్చు. సో వీళ్ళొకళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఏమైనా ఫీవర్స్ అవి వస్తే చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. దాంతోపాటు ఇంతకుముందు ఎప్పుడైనా హార్ట్ సర్జరీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కానీ ఆర్ఎల్స్ ఇంతకుముందు ఈ ఆస్తమా అవి ఉబ్బసం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఏమన్నా ఇలా ఫీవర్స్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కలిసి వాళ్ళ పర్యవేక్షణలో ఫాలోఅప్లో ఉండి వాళ్ళు అడ్వైస్ చేసిన మన సొంత మెడిసిన్స్ అలా కాకుండా వాళ్ళు అడ్వైస్ చేసిన ట్రీట్మెంట్ అది తీసుకుంటే మంచిది. ఎందుకంటే వీళ్ళందరూ హై రిస్క్ గ్రూప్ కాబట్టి. అలాగే కొంతమందికి ఇంతకుముందు హార్ట్ సర్జరీస్ అయ్యి వాల్వ్ రీప్లేస్మెంట్స్ అది కవటాలు అవి మార్చడం అవి జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ప్రాపర్ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ అది తీసుకోవడం మంచిది. వైరల్ జ్వరాలకు పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడచ్చా? ఈ వైరల్ ఫీవర్స్కి అయితే ఓన్లీ పారాసెటమాలే సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే పారాసెటమాల్ అయితే మనకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. బట్ పెయిన్ కిల్లర్స్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా ఈవెన్ ఈ చికెన్ గున్యా ఫీవర్స్ ఇవి వచ్చినప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ అనేవి అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ డెంగ్యూ చికెన్ గున్యా ఫీవర్స్లో ఏమవుతుందంటే వీళ్ళలో ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతాయి.
ప్లేట్లెట్స్ డ్రాప్ అయినప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైనా వాడితే ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల పొట్టలో అల్సర్స్ లాగా ఫామ్ అవటం, సో దాని నుంచి మళ్ళీ బ్లీడ్ అవటం జరగచ్చు. సో అలా హై రిస్క్ ఉంటుంది కాబట్టి మనం పెయిన్ కిల్లర్స్ అనేవి మాత్రం ఈ ఫీవర్స్లో ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయం. స్పెసిఫిక్గా డెంగ్యూ వైరస్, చికెన్ గున్యా వైరస్ ఇలా వైరల్ ఇన్ఫెక్షన్స్లో అయితే యాంటీబయాటిక్ రోల్ ఏమి ఉండదు అసలు. వైరల్ జ్వరాల నివారణ ఎలాంటి అవగాహన అవసరం? మెయిన్గా అయితే మనం ఏదైనా ఫుడ్ తినే ముందు హ్యాండ్ వాష్ అది చేసుకోవడం, చేతులు అవి శుభ్రంగా కడుక్కోవడం. నెక్స్ట్ థింగ్, ఎవరికైనా మన ఇంట్లో కానీ ఎవరికైనా ఇలా ఫీవర్స్ కానీ జలుబు దగ్గు అలా వస్తే కనుక వాళ్ళు కొద్దిగా సెపరేట్గా ఐసోలేట్ అయ్యి ఉండటము. అండ్ డైట్లో కూడా మనం ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడం, వీలున్నంత వరకు బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడం, తీసుకోకపోవడం. నెక్స్ట్ థింగ్, కొన్ని రకాల ఫీవర్స్కి అయితే మనకు వ్యాక్సిన్స్ అవి కూడా ఉన్నాయి. లైక్ ఈ ఇన్ఫ్లుయెన్జా ఇవి రాకుండా ఫ్లూ వ్యాక్సిన్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ థింగ్, అవి చేయించుకోవడం. కొన్నిసార్లు ఏంటంటే ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, ఇంకా పెద్దవాళ్ళు ఈ హై రిస్క్ ఉన్న గ్రూప్ ఏదైతే ఉంటారో 60 years అబవ్, ఆర్ ఎల్స్ ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు, వీళ్ళకి ఏంటంటే వెంటనే వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు వ్యాక్సినేషన్స్, ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ, నెక్స్ట్ న్యూమోనియా రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, ఇప్పుడు ఈ స్కిన్ ఈ సర్పీ ఇలా హెర్పీస్ అవి రాకుండా కూడా వ్యాక్సినేషన్స్ వచ్చాయి. సో అలాంటివి ఈ హై రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇలా వ్యాక్సినేషన్స్ తీసుకోవడం మంచిది. వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా తీవ్రంగా మొదలవుతాయి. జ్వరం 102 degrees కంటే ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, మగతా వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి.